చెప్తుంటే మీరు ఇప్పుడు దేవానంద్ గారి గురించి కూడా ఎప్పుడో మాట చెప్పారు. ఆయన, ఆయన లైఫ్ హిస్టరీ मैं ఏదో ज़िंदगी का साथ निभाता चला गया అని చెప్పని కరెక్టే. ఇప్పుడు దేవుడు ఒక లైఫ్ ఇచ్చాడమ్మా. అది మనం సద్వినియోగం చేసుకోవాలి. నమస్కారం. వాసవ దత్త రమణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన విశిష్ట అతిథి డాక్టర్ మోహన్ కందా గారు. వీరు ఐఏఎస్, నేను నెల రోజులు చూసి మా నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. వాడు మారడు. నన్ను మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ చేసేటట్టున్నాడు. వీడిని తీసుకెళ్ళిపోకని చెప్పి. ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు ఇద్దరు చెప్పిన మాటే వింటారు. దేవుడు, ముఖ్యమంత్రి. ప్రజలు ఏం విందల్చుకున్నారో అదే మాట్లాడుతున్నారు గానీ, మనసులో ఉన్న మాట చెప్పలేకపోతున్నారు. వాళ్ళ అంజయ్ గారు చీఫ్ మినిస్టర్. ఆయన మోహన్ కందా అంటే ఎవరో నార్త్ ఇండియన్ తీసుకోండి అన్నట్ట. తర్వాత నేను వెళ్తే సార్ నమస్కారం వెళ్ళొస్తాను. అదేంటే నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఎంతో ఆయన మారిస్ మైనర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. మరి మనిషి ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో మీకు తెలియదు. ఉంగరాలు జుట్టు ఉండేది. సరే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాడు. ఫస్ట్ పోస్టింగ్‌కి వెళ్తున్నాను. మా నాన్నగారి దగ్గరికెళ్ళి నాన్న ఏం చేయమంటావు లైఫ్‌లో అంటే బీ హ్యాపీ రా అన్నాడు. నమస్కారం. వాసవ దత్త రమణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన విశిష్ట అతిథి డాక్టర్ మోహన్ కందా గారు. వీరు ఐఏఎస్ 1968 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ క్యాడర్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం నుండి సహకార వ్యవసాయ క్రెడిట్లో వీరు డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. గత 38 సంవత్సరాలుగా జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో అనేక ముఖ్యమైన పదవుల్లో వీరు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖలో వ్యవసాయ సహకార కార్యదర్శిగా, కేంద్ర మంత్రి హోదాలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యుడిగా, ప్లానింగ్ కమిషన్ సభ్యులుగా, నాబార్డు బోర్డు మెంబర్గా, ఇలా అనేక విభాగాలకు విస్తృతమైన వీరి సేవలను అందించడం జరిగింది. అంతేకాకుండా చెన్నైలోని ఐఐటిలో అనుబంధ అధ్యాపకులుగా, ఢిల్లీ ఐఐటి విజిటింగ్ ప్రొఫెసర్గా విద్యార్థులకు పాఠాలను బోధించారు. వీరు వారధి ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూడాను. వీరు అనేక గ్రంథాలను వెలువరించారు. ద టించర్డ్ క్యాన్వస్, వసుంధర, క్షమించే భూమి, మోహన మకరందం, నవరస కందాయనం, ఇలా ఎన్నో ఇంగ్లీష్, తెలుగు గ్రంథ రచయితగా వీరు సుప్రసిద్ధులు. మన భారతదేశానికి వీరు చేసిన సేవలు, ఇంకా ఇవాళకి అందిస్తున్న సేవలన్నీ శ్లాఘనీయం. డాక్టర్ మోహన్ కందా గారితో మాట్లాడి వారి వ్యక్తిగత ఉద్యోగ వివరాలన్నీ, మరిన్ని విషయాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ మోహన్ కందా గారు. హార్టీ వెల్కమ్ టు అవర్ వాసవ దత్త రమణ యూట్యూబ్ ఛానల్ అండి. మీ గురించి నేను చాలా విషయాలు ఇంకా ఇంట్రో చెప్పాల్సినవి ఉన్నాయి, అన్ని మిగిలిపోయాయి మీ గురించి చెప్పాల్సినవి. బట్ మీ మాటల్లోనే మన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ వద్దాము. అయితే మీరు ఇన్ని అచీవ్ చేశారంటే మీ నేపథ్యం అంటే మీ పునాది ముఖ్యంగా చాలా బలంగా ఉండాలి. మీ కుటుంబ నేపథ్యం ఏమిటండి? అమ్మ మా తాతగారు అంటే మా నాన్నగారు ఆయన అమలాపురంలో సెటిల్ అయ్యారు.
డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. మీసాలు అవి ఉండేవి. చాలా ఆ, దృఢమైన పట్టుదల గల మనిషి ఆయన. అదే. అది ఏం తెలుసుకున్నా సాధించేవారు. మా తాతగారు, నాన్నగారు ఆయన చా స్వాతంత్ర యోధుడు. కాకినాడలో అడ్వకేట్. మెడ్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్గా కూడా పనిచేశాడు ఆయన. వారి పేరండి? చావల్ రామస్వామి గారు. ఈ తాతగారు విశ్వనాథం గారు. ఆయన పేరున ఒక వీధి కూడా ఉంది కాకినాడలో. రామస్వామి అవునవును. గారి అది మీద. మీరు చెప్తుంటే నాకు కూడా ఉమ్. తర్వాత గుర్తుకొస్తుంది. మరి ఆయన మా నాన్నగారు జడ్జిగా రిటైర్ అయ్యారు. అడ్వకేట్ ఆయన. మా అమ్మ ఆంధ్ర మహిళా సభ అంటే సంఘ సేవకురాలు. దుర్గాబాయమ్మ గారికి క్లాస్మేట్ కాకినాడలో. వాళ్ళిద్దరూ ఉసే ఉసే అనుకునేవారు. నేను ఆవిడని ఎప్పుడు పిన్ని అని పిలిచేవాడిని. చాలా సో బాగుంది. ఆవిడ మరి ఆంధ్ర మహిళా సభ లాగా ఉంది. తర్వాత మా ఆవిడ ఇప్పుడు ఆంధ్ర మహిళా సభకి ప్రెసిడెంట్ అనమాట, అధ్యక్షురాలు. మొన్నే ఎన్నికలయ్యాయి. నేనేమో అందులో ట్రస్టీని. మా అన్నయ్య పేపర్ టెక్నాలజిస్ట్. ఆయన మరి నేను ప్ర- నా జీవితంలో ఏం నేర్చుకున్నా మా నాన్నగారి దగ్గర 90%, మా అన్నయ్య దగ్గర 9%, నేను స్వయంగా నేర్చుకున్న 1% ఉండొచ్చు. అది నాకు వాళ్ళంటే చాలా మా అక్క చాలా చిన్నప్పుడే మంచి డాన్సర్. చాలా ప్రతిభ తెచ్చుకుంది. 14 అయితే పెళ్ళి అవ్వడంతో మానేసింది. తర్వాత కూడా ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ వీటిల్లో పనిచేస్తూ ఉండేది. మా బావ ఏచూరి గారు సర్వీసెస్ ఎస్ఎస్ ఏచూరి అని అనుకునేవారు. ఆయన ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్. ఉగాండాలోను, భూటాన్‌లోను కూడా పనిచేశాడు. సరే ఆయన వాళ్ళిద్దరూ నన్ను సొంత కొడుకులాగే చూసుకునేవారు యాక్చువల్లీ. మా బావగారు. బావను అక్క బావ. అక్క బావ. బావగారు. ఎందుకంటే నాకు 3 ఏళ్ళే వాళ్ళకి పెళ్ళైనప్పుడు. అప్పటి నుంచి వాళ్ళతో ఉన్నాను. తర్వాత వాళ్ళకి పిల్లల్లో ఇద్దరు, శంకర్ అని చిన్నవాడు ఆటోమొబైల్ ఎక్స్పర్ట్. సీతారాం యేచూరి మీరు వినే ఉంటారు. అదే. మా పెద్ద మేనల్లుడు. అతను మరి కమ్యూనిస్ట్ పార్టీ అది. అతని గురించి ఒకసారి సుందరయ్య గారు మీకు తెలుసు కదా, పుచ్చలపల్లి పుచ్చలపల్లి సుందరయ్య సుందరయ్య గారు. గారు. ఆయన వీడు కమ్యూనిస్ట్ పార్టీలో చేరుతున్నట్టు మా అమ్మ వాడిని తీసుకెళ్ళి వీడిని వదిలేయండి అని చెప్పిందిట. ఇటువంటి వాడిని ఇంకొని తీసుకురామ్మా అప్పుడు వదిలేస్తారని చెప్పాడు. కనుక వాడు పైగా నాతో నాతో ఉంటే బాగుపడతాడేమో, ఈ రాజకీయాలు వదిలిపెట్టిన ఢిల్లీలో ఉండగా వాడి మీద అరెస్ట్ వారెంట్ వేస్తే 1 నెల రోజులు అండర్ గ్రౌండ్ ఉండాల్సి వచ్చింది. అదే. నా దగ్గర ఉన్నారు. నేను 1 నెల రోజులు చూసి మా నాన్నకి ఫోన్ చేసి చెప్పాను, వాడు మారడు, నన్ను మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ చేసేటట్టున్నాడు, వీడిని తీసుకెళ్ళిపోదని చెప్పి. బాగుంది. అంత పాపం మా మధ్యనే ఈ పాజిటివ్ మీకు తెలిసే ఉంటుంది. అవునండి. సో అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మరి అంటే ఇటు ఎడ్యుకేషన్, ఒక పక్కనేమో కళలు, ఒక పక్క దేశ విదేశాల్లో కూడా మేము వాళ్ళు అప్పటికి స్థిరపడ్డారు. అంటే మీ చిన్నతనంలోనే ఇంతమంది మీకు అన్ని విధాలుగాను చాలా గట్టి పునాదే పడింది. అంటే ఇంత వయసులో. కోడలు ఇద్దరు కూడా ఇంజనీర్లు, ఎంబీఏస్, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్. మా అబ్బాయి ఏమో ఇక్కడ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఇండియాకి హెడ్ అనమాట. మా అమ్మాయి హౌస్ వైఫ్ అయిపోయింది. యుఎన్డిపిలో ఇక్కడ అక్కడ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. హాంకాంగ్లో 15 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు వచ్చారు, కానీ అది ఏం పని చేయదలుచుకోలేదు. జస్ట్ హౌస్ వైఫ్ ఎట్ ద మూమెంట్. మా మనవరాలు, పెద్ద మనవరాలు ఈ మధ్యనే అరంగేట్రం చేసింది. చక్కగా పాడుతుంది, మంచి డిస్టింగ్విష్డ్ చేసింది. మా మనవాళ్ళు ఇద్దరు కూడా, అబ్బాయి కొడుకు అమ్మాయి కొడుకు కూడా మంచి స్పోర్ట్స్మెన్ ఇద్దరు. తర్వాత మా అబ్బాయి కూతురు ఉంది, అదేమో ఇక్కడ కాలేజీలో చదువుతుంది మీ హైదరాబాద్. కుటుంబ నేపథ్యం అంతా అంటే మీ పిల్లలు ఆ పరిచయాలన్నీ కూడా అందరూ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ లో సెటిల్ అయినట్టే కనపడుతుంది. అంటే మీరు ఐఏఎస్ కాబట్టి వాళ్ళు ఐఏఎస్ అనే కాకుండా అది ఆ డిఫరెన్స్ అయితే కనపడుతుంది. వెరీ నైస్. అయితే ఐఏఎస్ అని అన్నాను కాబట్టి మీరు ఎక్కడ విద్యాభ్యాసం మీద ఎక్కడ జరిగింది, అలాగే మీరు ఐఏఎస్ కావాలి అన్న ప్రేరణ మీలో ఎప్పుడు నేను అందరికీ చెప్తుంటానమ్మా, చాలామంది గర్వంగా ఈ స్కూల్ నాది, తర్వాత ఆ స్కూల్ వాళ్ళకి కూడా ఇతను మావాడు అని చెప్పుకుంటారని. నేను అటువంటి అపకీర్తి ఏ ఇన్స్టిట్యూషన్కి రాకుండా మాటి మాటికి మారిపోతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను నా గురించి ఏమైనా చెడ్డగా వింటే ప్రతి ఇన్స్టిట్యూషన్ మాకేం సంబంధం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మెడ్రాస్లో చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్లో 9వ ఏడు దాకా ఉన్నాను. గుంటూరులో హైకోర్టు అక్కడికి వచ్చినప్పుడు మాజేటి గురవయ్య హై స్కూల్లో ఒక 2.5 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆల్ సైన్స్ మహబూబ్ కాలేజ్ హై స్కూల్ ఒక సంవత్సరం, తర్వాత ఆల్ సైన్స్ హై స్కూల్ హ్యాబిట్స్లో, తర్వాత అదే గన్ ఫౌండరీ, దెన్ తర్వాత నిజాం కాలేజ్లో ఒక సంవత్సరం, ఢిల్లీ వెళ్ళి బిఎస్సి ఆనర్స్ చేశాను. మళ్ళీ వెనక్కి వచ్చి ఎంఎస్సి చేసి అక్కడ మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ. దాని తర్వాత
స్టేట్ బ్యాంక్లో జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయ్యే ముందర ఈ ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టానమాట. ఆ రోజుల్లో ఇన్స్టిట్యూట్స్ అన్నీ అవును. ఉండేవి. ఏమి లేవు. రావుస్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండేది, పెద్ద చాలా ప్రసిద్ధి చెందింది. ఓకే. కానీ నాకు మా నాన్నగారి ఉండగా అవసరం లేకపోయింది. ఆయనే నాకు అన్ని ఇంగ్లీష్ నేర్పాడు, పొలిటికల్ సైన్స్, పొలిటికల్ థాట్, జనరల్ నాలెడ్జ్ అన్నీ ఆయన నేర్పేవాడు. మీ ఇంట్లోనే ఇన్‌స్టిట్యూట్ అంతే. 100% ఆయనే. ఆయనకి నేను ప్రిపేర్ అవుతుండగా ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో! దాంతో ఆయన చాలా డిప్రెస్ అయిపోయాడు. ఆయన గురించి కాదు, నా గురించి. అసలు నాకు ఐఏఎస్‌కి వెళ్ళాలని ఇంట్రెస్టే లేదు. నాకు వనజ అయ్యంగార్ నాకు సూపర్వైజర్. నేను థియరీ ఆఫ్ రిలేటివ్‌లో ఐన్‌స్టైన్స్ థియరీలో రిసర్చ్ చేస్తున్నాను. ఓహ్! ప్యారిస్‌లో యూనివర్సిటీలో సీట్ కూడా తెప్పిస్తానంది ఆవిడ. వాళ్ళిద్దరూ ఓ రోజు పెద్ద వాగ్యుద్ధం జరిగి చివరికి మా నాన్నగారు గెలిచి ముందర ఐఏఎస్ పరీక్ష కూర్చో, రాకపోతే చూద్దాం అన్నారు. సరే, ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రం ఆయన కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని నేను నీకు ఇంకేం చేయలేనురా అంటే నాకు అయ్యో! ఏడుపొచ్చేసింది. అయ్యో! అప్పుడు ఏమైనా సరే ఈయన కోసం అయినా చేయాలని చెప్పి గట్టిగా చదివి మొత్తానికి ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయ్యాను. అప్పుడు స్టేట్ బ్యాంక్‌లో ఉన్నాను బందర్‌లో ట్రైనింగ్‌లో. అది మానేసి ఇక్కడ జాయిన్ అయ్యానన్నమాట. ప్రధానమైన ప్రేరణ ఐఏఎస్‌కి అయితే మటుకు వారి సంకల్పమే మిమ్మల్ని గట్టిగా ముందుకు నడిపించింది. అయితే ఇందాక మీరు మద్రాసులో చదువుకున్నానన్నారు కదా! నేను ఎక్కడో విన్నాను మీరు చిన్నప్పుడు బాలనటులుగా అని చెప్పి. బాలానంద సంఘం అని అన్నయ్య గారు, ఒక్కయ్య గారు ఉంటారు. నేపథ్య కామేశ్వర గారు, రాఘవరావు గారు. వాళ్ళు నాకు చిన్నప్పుడు 6, 7 నుంచో ఏదో మొదలైంది. అది ప్రతి శనివారం బాలానందం అని ఒకటి, అవును. ఆదివారం ఆట విడిపని ఒకటి ఉండేది. అవును. వాళ్ళ కార్యక్రమాలు చాలా విస్తృతంగా చేశారు. నాటకాలు, పాటలు, మరి ఈ ఫ్యాన్సీ డ్రెసెస్ రకరకాలుగా అవును. నేను కాంపిటీషన్స్. బుడబుడక్కల వాడిగాను ఏదో అన్నీ చేసేవాడిని. అవును. జ్యోతిష్కుడిగాను. తర్వాత అదే టైంలో ఆరుద్ర గారును అందరూ కలిసి బాలానందం అని ఒక సినిమా తీశారు. అందులో 3 పార్ట్స్. అందరూ పిల్లలే. చైల్డ్ యాక్టర్స్. అది కొంటె కృష్ణయ్య, ఆహ్, బాలానందం, రాజయోగం అది. హ్మ్. అందులో బూరెల మూకుడు, రాజయోగం, కొంటె కృష్ణయ్య అని. అందులో యాక్ట్ చేశాను. దాని తర్వాత మెల్లిగా ఓ రోజు నేను చాలా అది వాగుడుకాయగా ప్రసిద్ధి చెందినప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడిని. లజ్ కార్నర్‌లో చెన్నైలో ఓ రోజు కూర్చొని ఏదో ద్రాక్ష జ్యూస్ నాకు చాలా ఇష్టం. తాగుతూ ఆ! మాట్లాడుతుంటే ఎవరో ఇద్దరు పెద్ద మనుషులు సినిమాకి సంబంధించిన వాళ్ళ రంగానికి. "బాబు నువ్వు వచ్చి సినిమాలో యాక్ట్ చేస్తావా?" అని అడిగారు. వాళ్ళంతట వాళ్ళే వచ్చారు. వచ్చి. హ్మ్. అంటే పదండి అన్నాను. అంటే మరి వెళ్ళి మీ ఇంట్లో చెప్దాం అంటే మా ఇంట్లో ఒప్పుకోకపోతే ఒప్పుకోరు. ముందరే పని. అలా కాదు మీ అమ్మని అడుగుదాం ఇంటికి తీసుకెళ్ళి సరే అడిగితే అది 'మనోహర' అని ఒక సినిమా 3 భాషల్లో తీశారు. హుహు. కోయంబత్తూర్ వెళ్ళి అక్కడ దాంతో స్టార్ట్ అయ్యి ఓ 28 సినిమాల్లో యాక్ట్ చేశారు 3 ఏళ్ళు. అయ్యో! నేనింకా కొన్ని సినిమాలు అనుకుంటున్నాను. 28 సినిమాలు 3 భాషల్లోనూ బాలనటులుగా. 28 సినిమాలు. ఆ! 6-9 ఏజ్ గ్రూప్‌లో గ్రూప్. ఉన్నప్పుడు. తర్వాత ఓకే. గుంటూరొచ్చాం. గుంటూరొచ్చాక కూడా 1, 2 ఆఫర్స్ వచ్చాయి. జగ్గయ్య గారు ఏదో ముందడుగులు అంటే అప్పటికి మా అమ్మ, నాన్న ఇంకా చాలులే వద్దన్నారు. మానేశాను. అది. లేతే కంటిన్యూ అయితే మీరు కూడా నటులుగా స్థిరపడేవాళ్ళేమో. ఐఏఎస్ఏ కాకుండా ఇది అమ్మ ఆ కూడా. మధ్యన చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయడానికి అవును. పిలిచారు నన్ను చీఫ్ సెక్రటరీగా ఉండగా. అవును. ఆయన బ్లడ్ బ్యాంక్ ఉంది కదా! దాని అవునండి. వెబ్‌సైట్. అవును. ఆయన "సార్ మీరు చిన్నప్పుడు యాక్ట్ చేశారట కదా!" అంటే "చిన్నప్పుడు కాదయ్యా చీఫ్ సెక్రటరీగా చేస్తున్నంత నటన నేను ఎప్పుడు చేయలేదని" చెప్పాను. ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్‌లో కోపం రాకపోయినా తెప్పించుకునే శక్తి ఉండాలమ్మా. అదే. ఎంతో కోపం వచ్చినా నవ్వుతూ ఉండాలి. అది మరి చాలా కంట్రోల్ చేసుకోవాలి కదా! సో, అది కనుక అది ఆ విధంగా పనికొచ్చిందేమో అనుకోవచ్చు. అదే. మీరు చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇంకా చాలా వివిధమైన పదవుల్లో మీరు పనిచేయడం జరిగింది. ముఖ్యమైన బాధ్యతాయుతమైన పదవుల్లో. మరి ఇన్ని పదవుల్లో అంటే మీకు నచ్చిన పోస్ట్ ఏమిటి? అమ్మ అందరూ చెప్తారు కదా! మా అబ్బాయి కలెక్టర్ అవుతాడని. అందుకని ఎన్నో ఉద్యోగాలున్నాయి. కానీ అదేంటో ఆ బ్రిటిష్ లెగసీ అనుకోండి. కలెక్టర్ ఉద్యోగం చేయాలి అనేది ప్రతి వాడికి ఉంటది. నిజంగా ముఖ్యంగా ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కలెక్టర్ అంటే శంకరన్ గారు చెప్పేవాడు మహానుభావుడు. ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు ఇద్దరు చెప్పిన మాటే వింటారు. దేవుడు, ముఖ్యమంత్రి అని. అబ్బా! అలా అటువంటి పవర్స్ ఉన్న తర్వాత ఆ! అంటే పవర్ అంటే ప్రజలకి సహాయం చేయడానికి. అదే. అండ్ అంటే రకరకాలు వాళ్ళ పై అధికారి వీళ్ళిద్దరే అంటే వాళ్ళు వినే మాట. ప్రాక్టికల్లీ. హ్మ్. హ్మ్. అదే. అలా ఉండే కనుక అది మరి చేయాలనిపించేది. అది చేశాను. కానీ మంచి రాష్ట్రం గుంటూరు. కలెక్టర్‌గా వేశారు. వెంగళరావు గారు ఉండగాను. బావుంది అనుకునే లోపు శారదా ముఖర్జీ గవర్నర్‌గా నాగార్జున సాగర్ ఏదో
అది డ్యామ్, మ్యూజియం చూడడానికి. మ్యూజియం ఏమో గుంటూరు, డ్యామ్ ఏమో నల్గొండ జిల్లా. అవును. బార్డర్‌లో వస్తుంది. ఆ నల్గొండ జిల్లా కలెక్టర్ ఆవిడేమో ఫస్ట్ ఇండియన్ ఎయిర్ చీఫ్ సుబ్రోదో ముఖర్జీ వైఫ్. మంచి చాలా స్ట్రిక్ట్ మనిషి. ఆయన కారులో నిద్రపోయాడు. జిల్లా కలెక్టర్‌ని కారు దింపేసి నడవమని చెప్పింది ఆవిడ. అటువంటి ఆవిడ అలా ఆ మూడ్‌లో వచ్చింది అక్కడికి. నేనేమో మరి నీట్‌గా డ్రెస్ చేసుకొని ఏదో మాట్లాడి చూపించాను. చూసింది వెళ్ళిపోయింది. వెళ్ళిన మర్నాడే సీఎంకి ఫోన్ చేసి నాకు ఆ అబ్బాయి నాకు సెక్రటరీగా కావాలని అడిగింది. ఆవిడే కోరారు. ఆయన వెంకటరావు గారు నేనేం చేస్తానయ్యా ఆడకూతురు ఆవిడ వద్దంటాను అని చెప్పి కనుక 3 నెలలు అవ్వకుండానే వచ్చేసాను గవర్నర్ గారి దగ్గరికి. సెక్రటరీగా. ఆయన ఆవిడ దగ్గర కేసీ అబ్రహాం గారి దగ్గర, ఆయన స్వాతంత్ర యోధుడు. ఆయన వల్లే కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ అది అయింది, ఆయన పట్టుదల వల్ల. ఆయన దగ్గర చేశాక అప్పుడు మళ్ళీ జిల్లా కలెక్టర్ వేశారు. చెన్నారెడ్డి గారి టైంలో కృష్ణా జిల్లాకు వేశారు. అక్కడ ఓ సంవత్సరం చేశాను. అవి నాకు బాగున్నాయి అనిపించింది. కానీ ఎవరికైనా సరే నాకు ముఖ్యంగా కేంద్రంలో అగ్రికల్చర్ సెక్రటరీ అవ్వాలని నా కోరిక. సో జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ అయ్యాక సెక్రటరీ అయ్యాను. 3 నెలలు అయిందో లేదో అక్కడక్కడ మళ్ళీ చంద్రబాబు గారు ఢిల్లీ వచ్చి పిలిపించి ఏమయ్యా చీఫ్ సెక్రటరీగా రావాలి సార్ మీరు అన్నాడు. అని వస్తారా అంటే నేను చెప్పాను, నన్ను అడగొద్దండి, మీరు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నా కాడర్కి మీరు మై బాపు, అన్నీ మీరే, మీరు నాకు చెప్పండి కానీ అడగొద్దు. అడిగితే నేను మళ్ళీ రేపు ఏదైనా బాధపడితే నన్ను నేను బ్లేమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే దేవుడికి మీరు వదిలేశారనుకుంటే వచ్చేయాలన్నాడు, వెళ్ళిపోయాను. కానీ ఇప్పటిదాకా నాకేం రిగ్రెట్స్ లేవు. చీఫ్ సెక్రటరీ ఉద్యోగం కూడా బ్రహ్మాండమైన ఉద్యోగం. అన్ని శాఖలు ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది, రెగ్యులేషన్ ఉంటుంది. తర్వాత 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ఆర్. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కాకుండా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, ఇలా ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. వారితో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమిటండి ముఖ్యమైనవి? మొదట సరే చెన్నారెడ్డి గారితోనే మొదలు పెడతాను. కృష్ణా జిల్లా వేశారు. అక్కడేమో ఒక స్వయం ఉపాధి పథకం కింద 7 అబ్బాయిలకి కండక్టర్ గాను, డ్రైవర్ గాను ఎల్లుకుని ఒక బస్సు ఇచ్చేసేవారు. యుగంధర్ గారు అని ఉండేవారు. ఆయన అది హైదరాబాద్లో ట్రైసెమ్ అని ఇప్పటిదాకా ఉంది, ట్రైనింగ్ ఆఫ్ యూత్ ఫర్ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ అని. దాని కింద బస్సులు ప్రైవేట్ ఆపరేటర్ల దగ్గర ఆ రూట్లు రద్దు చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఆ రూట్లు, ఆ బస్సులు వాళ్ళకి అప్పు సబ్సిడీ కల్పిస్తారు. అది జరగట్లేదని నాకు తెలీదు. ఓ రోజు పొద్దున్నే పేపర్లో చూస్తే మోహన్ కందా మీద ఒత్తిడి, అందుకని అని చెప్పి ఇదేంట్రా అని చూసి కనుక్కుంటే ఆ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిప్యూటీ అతన్ని పిలిస్తే దీక్షిత్ అని ఉండేవాడు, శెట్టి అని. ఆయనేమో అది కరెక్టే సార్, ఇది మరి ఎన్నికలు వస్తున్నాయి ఇంకా 20 రోజుల్లో, ఇప్పుడు ఆ బస్ ఆఫీసర్ వచ్చేసి చాలా ముఖ్యమైన వాళ్ళు ముఖ్యమంత్రికి, అందుకనే మేము దీన్ని అమలు చేయలేదు. ఐ సెడ్ నాన్ సెన్స్. అది రోడ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అని ఉంటుందమ్మా, దాంట్లో 3 మెంబర్లు ఉంటారు. మీటింగ్ అంటే మళ్ళీ టైం అవుతుందని ఫైల్ పెట్టండి, అందరి సంతకాలు తీసేసుకుందామని పంపించాను, తీసేసుకున్నాను. మధ్యాహ్నానికి సబ్ కలెక్టర్ కుర్రాడు కేవీ రావు హుషారుగా ఉండేవాడు. ఏమయ్యా బస్సులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే వీళ్ళని పంపించంటే అతను మంచి హుషారుగా వెళ్ళి ఇమీడియట్లీ మర్నాటికల్లా దిస్ బాయ్ స్టార్టెడ్ ఆపరేటింగ్ ది బస్సెస్. అది మరి ఆర్టీసీకి, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండీ ఉండేవారు ఒక ఆయన, పోలీస్ ఆఫీసర్. ఆయన ఫోన్ చేసి ఏమయ్యా ఇలా చేసేవటం మరి నన్ను ముఖ్యమంత్రి గారు ఏమన్నా అంటే నాకేం పూచి లేదని ఏమీ చెప్తాను. అయితే తప్పకుండానండి, నేను మీకు ఫోన్ చేయలేదు కదా, మీరు నాకు చేశారు, మీరు నాకు చేసి నన్ను బెదిరించినందుకు అలాగే చెప్పండి అని చెప్పాను. సరే కొన్ని రోజుల తర్వాత ఆయనకి నాకు అది లవ్ హేట్ అంటారు కదా, కొట్టుకునేవాళ్ళు. కానీ అంటే నాకు ఎంతో గౌరవం, నేనంటే ఆయన ఎంతో ప్రేమ. కానీ అది అందువల్ల నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆయనకు చికాకు పడేవారు జరగకపోతే. వచ్చి అది ఆయన వైజాగ్ వెళ్తుంటే ప్లేన్ టెక్నికల్ డిఫెక్ట్ వస్తే గన్నవరంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. మా జిల్లా ప్రోగ్రాం లేదు, మరి తప్పదు కదా. నేను ఎస్పీ వెళ్ళాం, ఎస్పీని పంపించేయన్నారు, మాట్లాడుకున్నాం, నడుస్తున్నాం మళ్ళీ ఆయన విమానం దగ్గరికి. ఏమయ్యా బాగున్నావా, ఆర్ యూ హ్యాపీ అని. అదేంటి సార్ కలెక్టర్ ఉద్యోగం కృష్ణ ఇంపార్టెంట్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అంటే ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ సార్, చాలా బాగుంది, ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను, బోల్డ్ ఐడియాలు ఉన్నాయంటే. అలా కాదు, నీకు కొంచెం ఎంతకంటే కొంచెం మెంటల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న ఉద్యోగం విన్నాను, బాగుంటుందని విన్నాను.
నాకు అప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం రామమూర్తి గారు ఉండేవాడు. ఏమయ్యా ఎవరో సంజీవరావు గారిని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, ఇప్పుడు బళ్ళన్ రాజు గారి ఫాదర్, అవును, కాకినాడ కదండి. కాకినాడ. ఆయన ఏమో అడిగట, మోహన్ కందా నాకు కావాలంటే ఆయన సీఎం ఆ మాటలు చెప్తాడేమో జాగ్రత్తగా ఉందంటే ఈయన మనసులో అది ఉందేమో అనుకుని, సార్ నాకేం ఇంట్రెస్ట్ లేదండి, నేను హాయిగా ఉన్నాను. అలా కాదు సంజీవరావు నువ్వు కావాలనుకుంటున్నాడంటే సార్ ఇంత చెప్పొద్దు, మీకు ఏది ఉంటే చేయండి. నన్ను అడిగారు బాగుందా అంటే నాకు ఇక్కడ బాగుందన్నాను. నీకు షిఫ్ట్ కావాలంటే వద్దన్నాను. తర్వాత మీ ఇష్టం అన్నాను. ఆయన మీద చాలా ఒత్తిడి ఉంది పాపం. ఎన్నికల ముందర ఇటువంటి పని నేను చేయకూడదు. ఇప్పుడైతే చేసేవాడిని కాదు. అది మరి యువ రక్తం ఆవేశం జరిగిపోయింది. 10 రోజుల్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి, వెళ్ళిపోయాను అనమాట. కానీ అది పనిష్మెంట్గా భావించాడు ఆయన. ఫిషరీస్ కార్పొరేషన్ అంటే ఎవరు వెళ్ళేవారు కదా ఆ రోజుల్లో. ఫిషరీస్ కార్పొరేషన్ అంటే ఐఏఎస్ ఆఫీసర్కి రకరకాల ఉద్యోగాలు ఉంటాయి కదా. మొన్న ఈ మధ్యన ఎవరో నీకు సర్వీస్లో అన్నిటికంటే ఎంజాయ్ చేసిన పోస్ట్ అంటే అదే నాకు వచ్చేసింది. ఛాలెంజెస్ ఎక్కువగా లేవు కనుక చెప్పలేము మరి. ఐఏఎస్లో ఇవాళ స్పోర్ట్స్ చూస్తాం, రేపు ఎడ్యుకేషన్ చూస్తాం, మనం ఎక్కడ మార్పు చేస్తే అటు మార్పు. కానీ అదే దాని థ్రిల్, ఎందుకంటే వెరైటీ రకరకాల డిఫరెంట్ పోస్టులు యుల్ బి ఎంజాయింగ్. మరి ఎన్టీ రామారావు గారితో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమిటండి? ఎన్టీ రామారావు గారి గురించి. నేను బాలనటుడిగా వేశానని చెప్పాను కదమ్మా. అవునండి. అప్పుడు నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, జి వరలక్ష్మి వీళ్ళందరితో కూడా యాక్ట్ చేశాను. ఎన్నో 28 సినిమాలు చేసిన అందరికీ జ్ఞాపకం. అతి చిన్న రోల్ నాది, అమ్మా నొప్పులే అని పెళ్లి చేసి చూడలు. అది చిన్న నాటిక సినిమా. దెన్ అప్పుడు ఆయనతో ఆయన మారిస్ మైనర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. మరి మనిషి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో మీకు తెలియదు. ఉంగరాలు జుట్టు ఉండేది, సరే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాడు ఆయన. అప్పుడు పరిచయం. తర్వాత కలెక్టర్ ఆ సర్వీస్లో ఉండగా కూడా ఆయన నేషనల్ సేవింగ్స్కి, డిఫెన్స్కి, వీటికి వాటికి చందాలు వసూలు చేయడానికి వచ్చేవాడు సినిమా యాక్టర్గా. అవును. సో అప్పుడు తెలుసు. నేను శారదా ముఖర్జీ గారు ఢిల్లీ ఒకసారి వెళ్ళి, హిదాయతుల్లా గారు వైస్ ప్రెసిడెంట్, అబ్బాయి మీ ఆఫీస్ అంతా ఏం బాగోలేదు, ఆవిడ దగ్గర నేను ఎప్పటికీ పనిచేశాను కదా, మీరు ఒక కుర్రాన్ని యాక్టివ్ యంగ్ పర్సన్ వేసుకోవడం అని చెప్పి ఫస్ట్ టైం ఐఏఎస్ ఆఫీసర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫీసర్ సెక్రటేరియట్లో పనిచేయడం. ఆయన ఏమో అంజయ్ గారు చీఫ్ మినిస్టర్, ఆయన మోహన్ కందా అంటే ఎవరో నార్త్ ఇండియన్ అనుకుని తీసుకోండి అన్నట్ట. తర్వాత నేను వెళ్తూ సార్ నమస్కారం వెళ్ళొస్తారు, అదేంటే నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే మీరే పంపించారండి అంటే. అయితే మొట్టమొదటి తెలుగువారు మీరు, మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్, వైస్ ప్రెసిడెంట్. ఆయన దగ్గర ఉండగా 2 ఏళ్ళు ఉన్నాను. ఉన్నట్టుండి ఈయన ఎలక్ట్ అయ్యాడు ఎన్టీ రామారావు గారు. నాకు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేశాడు, ఏమైనా చిన్నప్పుడు యాక్టింగ్ సంబంధాలు కదా మళ్ళీ కావాలంటాడంటే, సార్ నేను ఒకసారి వచ్చాయంతో మాట్లాడి డిసైడ్ చేస్తానని ఉపరాష్ట్రపతి గారికి కూడా చెప్పాను, వెళ్ళి వస్తానండి అని. వెళ్ళి వచ్చి చూశాను, చాలా నచ్చింది నాకు. బ్రహ్మాండమైన విక్టరీ అయింది. ఆయన పట్టుదల, ఆయన ఆనెస్టీ, ఆయన తర్వాత పాత సంబంధాలు నన్ను చాలా చదువుగా ఆప్యాయంగా పలకరించాడు. సో వచ్చి జాయిన్ అయ్యాను అనమాట. అప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసారు. సో అంతా బాగుండే నాకు ఎంతో ఫ్రీడమ్ అది ఇచ్చేవారు. కానీ ఆయనకి ఏంటంటే కొంచెం 35 ఏళ్ళు సెల్యులాయిడ్ వరల్డ్లో ఉన్నాడు కదా, ఈ ఆర్క్లైట్స్ ఆయన ప్రపంచం, బయట ప్రపంచం గురించి సినిమాల ద్వారా నేర్చుకుంటే తప్ప నిజంగా అనుభవం లేదు. సో చుట్టూ ఉండేవాళ్ళు 8-10 మంది, వాళ్ళు ఏం చెప్తే అది ఒక్కొక్కసారి వినేసేవాడు. సో పివిఆర్కే ప్రసాద్ అప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నాడు, అంత క్రితం తిరుపతిలో పనిచేశాడు. వెనక్కి వస్తున్నాడని తెలిసి ఎవరో చెప్పారు నాకు, అతన్ని సస్పెండ్ చేయాలనుకుంటున్నారని చెప్పి. అదేంటని కనుకుంటే ఎవరెవరికో ఉద్యోగాలు ఇచ్చాడని, ఏదో ఇదైందని నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ ఇది మీకు ఏదో అయినా ఉన్నట్టుంది, ఒక పని చేయండి, నా కోసం మీరు అతన్ని పిలిపించి పర్సనల్గా మాట్లాడుకోండి. దాని తర్వాత మాట్లాడుకున్నారు. అసలు మీద ఉన్న అపోహలు తొలగిపోవడమే కాదు, అసలు అతని కంటే ఇంకెవరు ఆయనకు క్లోజ్గా ఉండేవారు, అంత బ్రహ్మాండంగా రిలేషన్షిప్ వచ్చింది. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్డ్. అంటే మీ మాటకి విలువ ఇచ్చారు, ప్లస్ విషయాలు కూడా కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. ఆ రోల్ ప్లే చేయడం నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. తర్వాత ఢిల్లీ ఆయన చార్జ్ తీసుకున్న 9 రోజులకే ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి అంటే నేను జాయిన్ తర్వాత తిన్నగా మరి ఎన్టీ రామారావు కదా, ఎయిర్పోర్ట్, రాష్ట్రపతి భవన్, అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి, అక్కడి నుంచి ఇందిరాగాంధీ, అది అయ్యాక ప్రెస్ కౌన్సిల్లో ఆల్ ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్. నాకు చిన్న కాగితం ఎవరో ఇచ్చింది, ఆయన ఇచ్చాడు. 42 కార్పొరేషన్ ఉండేవి,
ప్రభుత్వ రంగంలో అవును. వాటిని కుదించాలని ఆయనకి ఆయన మేనిఫెస్టోలో కూడా చెప్పారు. దుబారా ఖర్చు అవుతోంది ప్రభుత్వంలో తగ్గించాలని. సరే ఆ కాగితం ఆయన ఇచ్చింది నాకు ఇచ్చి మోహన్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇయ్యని చెప్పాను. నేను చూసాను అది. సంతకం లేదు. ముందు ముందు ఆలోచన లేదు. జరగబోయే వాటి గురించి ఇది లేదు. ఇది ఆయనకేం తెలియకుండా ఇది చెప్తే అసహ్యంగా బాగుండదు కూడా జరగదు నాకు తెలుసు. సో నేను గప్‌చుప్‌గా ఉన్నాను. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది. కారు ఎక్కాక "అమ్మయ్య! ఆ కాగితం ఏమైందన్నాడు." నేను ఇవ్వలేదండి. ఎందుకంటే అది చెప్పడానికి మీలాంటి నాయకులు ఇంత బ్రహ్మాండమైన రిసెప్షన్ ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తే అది బాగుండదు. అది జరిగే పని కాదంటే ఒక నిమిషం కళ్ళు మూసుకున్నాడు. మోహన్ నాకు కొన్ని విషయాలు ఇష్టం ఉండవు. నేను చెప్పినవి చేయాలి అన్నాను. అంతే కానీ అంతే అదొకటి నేను ఆపగలిగాను. తర్వాత ఇలాగే కేఆర్ వేణుగోపాల్ అని ఒకాయన మంచి ఆఫీసర్. ఈయనేమో 2 కిలో రూపాయల కిలో బియ్యం పెట్టాడు కదా! బియ్యం పథకం దానికి పెట్టారు. బియ్యం సేకరించాలి. దాని గురించి ఆయన మిల్లర్స్‌తో మాట్లాడుతున్నాడు. దాంట్లో ఏవో అతనికంటే హానెస్ట్ ఆఫీసర్ ఇప్పుడు ఉన్నాడు ఆయన హైదరాబాద్‌లో. అసలు ప్రపంచంలోనే ఉంటాడమ్మా. అంటే హార్డ్ వర్కింగ్, సిన్సియర్ అన్ని రకాల గ్రేట్ ఆఫీసర్. ఆయనకి కూడా ఏదో చేయబోతున్నా ఎందుకు ఎలా తెలిసిందంటే మా బెనర్జీ అని నాకు డిప్యూటీ సెక్రటరీ ఒకరు ఎన్టీఆర్ ఆఫీస్‌లో. ఉమ్. ఊరికే ఆయన యాదృచ్ఛికంగా అతని ఆఫీస్‌లోకి వెళ్తే ఈయన కళ్ళెం బట్టి నీళ్ళు పెట్టుకొని గమనించాడు వేణుగోపాల్ గారు. అయ్యో. అదేంటండి అంటే ఇప్పుడు చెప్పాడు ఇది ఇలా అంటున్నారా ఆయన నన్ను సస్పెండ్ చేస్తాడంటే మళ్ళీ ఆవేళ మాత్రం నాకు ఒళ్ళు తెలియకుండా ఆయన గదిలోకి వెళ్ళిపోయి చేసేయండి సార్ ఆయన్ని సస్పెండ్ చేసేయండి. అదే కాదు మోహన్ కందాన్ని మీరు కావాలని కోరి తెచ్చుకున్నారు కదా నన్ను కూడా సస్పెండ్ చేసి పారేయండి. ప్రజలంతా చెప్పుకుంటారు అతన్నే సస్పెండ్ చేశాడంటే ఎంత ఆనెస్ట్ చీఫ్ మినిస్టర్ చూడండి అని చెప్పంటే అందరూ ఆయన రుక్మాంగదరావు గారు ఆయన బామర్ది ఉండేవాడు. ఆ, రాజంట్ల భాస్కర్ రావు వీళ్ళందరూ చేయి పట్టుకుని అవును. ఆపి ఏంటి అరుపులు కేకలును ఏం జరిగిందంటే అప్పుడు ఆయన మోహన్ నింపదిగా చెప్పు విషయం ఏంటంటే ఇది సరే నేను విన్నాను. ఆయన్ని పిలిచి మాట్లాడాడు. అంతా సర్దుకుపోయింది. కానీ ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడండి ప్రధానమంత్రిగా పనిచేయడానికి. కానీ ఆయనకేం హాని జరగకుండాను తర్వాత ఆయనకి హాని జరుగుతుందని కాదు. అసలు ఒక నిజాయితీ పబ్లిక్ గల పబ్లిక్ నిజాయితీని కాపాడాలి కదా! కాపాడాలి. ఉమ్. అలాగా అది మీ హానెస్టీని మీ సిన్సియారిటీని కూడా చూపిస్తుంది ఈ సంఘటన. అంటే అదొక ఉమ్. అవకాశం కింద వాడుకున్నాను. ఆయన వాడుకోగలిగాను. కూడా విన్నారు కూడా మీ మాటకు కూడా వారు విలువ ఇవ్వడం జరిగింది. మరి అలా నారా చంద్రబాబు నాయుడు గారితో మీ ఎక్స్పీరియన్సెస్. చెప్పారు కదమ్మా 3 నెలలు అగ్రికల్చర్ సెక్రటరీగా అది నా లైఫ్స్ అంబిషన్ అయ్యాను. ఆయన అనిపించుకున్నా లేదో పిలిపించారు. రమ్మన్నారు వెళ్ళిపోతా అన్నాను. అప్పటికి నేనేంటి రోమ్ వెళ్ళాలి, బ్రెజిల్స్ వెళ్ళాలి, తర్వాత జెనీవా వెళ్ళాలి అంతా వాళ్ళతో మాట్లాడుకుని అందరూ తెలిసిన వాళ్ళు 10 ఏళ్ళు పనిచేశాను అక్కడ. అవును. అంతే చాలా బ్రహ్మాండ ప్లాన్స్లో ఉండగా వచ్చేసారు. ఆయన కొంచెం ఆయన పద్ధతి వేరు. ఓ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అవుతుంది. ఆనవాయితీ ఏంటంటే మొదట సీఎం మాట్లాడతారు. రెవెన్యూ సెక్రటరీ ఇన్వైట్ చేస్తాడు. ఆయన సీఎం తర్వాత రెవెన్యూ మంత్రి తర్వాత అందరూ ఏదో చిన్న చిన్న తర్వాత బ్రేక్ వస్తుంది. అప్పుడు కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. టీ బ్రేక్ తర్వాత కూడా మీడియా వాళ్ళందరూ ఉన్నారు అందులో. మరి అఫీషియల్ మ్యాటర్స్ ఇనాగ్రల్ సెరమనీ అంటే బయటికి వెళ్ళకూడదు కదా, న్యూస్ అది బయటికి వెళ్ళకూడదు. సో నేను ఆపేసి మీరంతా ఎందుకున్నారండి అంటే మాకు అలవాటేసారు ఎప్పటి నుంచో జరుగుతుంటుంది. నేను సీఎంకి చెప్పాను వీళ్ళు పంపించేయండి సార్ బాగుంటుంది. ఆయన కోపం వచ్చింది కానీ వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత ఈయన వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేసేవాడు కలెక్టర్లతోటి. అప్పుడు కూడా మీడియా వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను మీడియా వాళ్ళు ఉండగా మీరు ప్రశ్నలు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం జవాబులు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో మీరు ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఒకప్పుడు ఫ్రీగా చర్చలు జరిగేవి. ఒకళ్ళు తిట్టుకునేవారు. ఇప్పుడంతా ఏంటి నాలాగే డ్రెస్ చేసుకుని వచ్చి మేకప్ చేసుకుని వచ్చి ఎందుకంటే మీడియా చూస్తుంది కదా, లైవ్ కవరేజ్ ప్రజలు ఏం విందలుచుకున్నారో అదే మాట్లాడుతున్నారు కానీ మనసులో ఉన్న మాట చెప్పలేకపోతే వాళ్ళ స్వంత అభిప్రాయాలని సో ప్రకటించారు. అది కూడా ఆపించేయాల్సి వస్తుంది. ఆయనకి నచ్చక వచ్చిన వారం రోజుల తర్వాత ఏదో మాట్లాడుతుండగా మోహన్ కంద గారు మీ హనీమూన్ అయిపోయింది, మీరు ఇంకా కొంచెం థింగ్స్ ఆర్ బికమింగ్ లూజ్ వన్స్ అగైన్ అంటే సార్ 2.5 సంవత్సరాలు నాకు సర్వీస్ ఉంది, 35 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మీరు నాతో మాట్లాడినట్టు మా అమ్మ నాన్న కానీ నా టీచర్లు కానీ ఎవ్వరూ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇలా మాట్లాడేటట్టయితే నేను రేపే సెలవు పెట్టి రిజైన్ చేసి గత 35 ఏళ్ల తీయటి జ్ఞాపకాలతో బతికేస్తాను.
ఈ 2 ఏళ్ళు ఇలా అయితే నాకు లేచి వెళ్ళిపోతుంటే ఆయన ఎస్వి ప్రసాద్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాడు. అవును. ఆయన్ని పంపించి ఆయన తీసుకురా అని చెప్పి, సారీ అంటే నా మాట తరహా అది. కనుక మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు పని చేయండి అంటే సరే అన్నాను. తర్వాత ఒకసారి అన్నాడు, మిమ్మల్ని చూసినంత బాగా ఏ చీఫ్ సెక్రటరీ చూసుకోలేదంటే నేను చెప్పాను, అయ్యా మిగతా వాళ్ళు ఎలా చూసారు నాకు కాదు, నాకు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. నా డిగ్నిటీ, నా రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేయాలి గానీ, వాడిని బాగా చూసుకున్నాను, వీడిని బాగా చూసుకున్నాను కానీ మొత్తానికి జరిగింది. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా 1 ఇయర్ పైనే చేసినట్టున్నారు కదండీ! వారితో మీ ట్రావెల్ ఎలా ఉండింది? మీ అనుభవాలేమిటి? అసలు జరిగిందేంటంటే, చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది కదా! అవును. అప్పుడు అటాక్ దాని అయింది. తర్వాత నేను అనుకున్నాను, ఆయన అనుకున్నాడు. సింపతి వేవ్ ఉంటుందని చెప్పి అదే కాకుండా ఏదో కారణాల వల్ల ఆయన అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకి వెళ్దాం అనుకున్నాడు. ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు కూడా చేద్దామని వాళ్ళు ఢిల్లీలో డిసైడ్ చేశాడు. ఆయనకి అనిపించింది 2 కలిపి చేస్తే బాగుంటుంది కదా అని. నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది. బలగం కూడా 2 సార్లు వాళ్ళని వాడక్కర్లేదు. అన్ని రకాలుగా మంచిదే. గుడ్ థింగ్ అనిపించింది. క్యాబినెట్‌లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నేనేమో ఎలక్షన్ కమిషన్‌కి ఉత్తరం రాశాను. మాకు ఎలక్షన్‌కు పెట్టమని అడిగాము. కానీ ఇది అది కలిపి చేయండని. అది రాజశేఖర రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు వీళ్ళందరూ చీఫ్ సెక్రటరీ ఏంటి పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆయనకేంటి సంబంధం ఎలక్షన్ టైం గురించి ఎందుకు రాయాలంటే, సరే నేను ఆయనకి నేనే బంజారా హిల్స్‌లో కారులో వెళ్తూ ఫోన్ చేశాను. ఫోన్ చేసి అవునండి మీకేం సంబంధం అంటే సరే మీరు నా స్థానంలో ఉంటే మీరు ఇదే చేసేవారు. ఎందుకంటే దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. అడ్మినిస్ట్రేటివ్‌గా ఇట్స్ కన్వీనియంట్ అండ్ ఇట్స్ ఎ వెరీ సెన్సిబుల్ థింగ్. అంతేగాని తర్వాత క్యాబినెట్ నిర్ణయం నేను ఎలక్షన్ కమిషన్‌కి రాయకుండా ఎలా ఉంటాను? తర్వాత రాయాల్సింది నేనే. అండ్ ఇట్స్ ఎ ప్యూర్‌లీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. వాళ్ళకి పొలిటికల్ అడ్వాంటేజ్ ఉండొచ్చు. అది వేరే సంగతి. కానీ అడ్మినిస్ట్రేటివ్‌గా నేను చేస్తుంటే ఆయనకి కానీ అప్పుడు ఆయన చంద్రబాబు గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ అని రోజు చదివేవారు. అదంతా దుబారా ఖర్చంతా ఎలక్షన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నారని అది అలిగేషన్. దానివంతా నా మీదకొచ్చింది. సరే అంత జరిగింది. ఆయన ఎలక్ట్ అయ్యారు. నాకు మరి ఏం జరుగుతుందో తెలీదు. ఆయనకి నేను తెలీదు. నాకు ఆయన తెలీదు. కానీ మరి మర్యాదపూర్వకంగా అంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఉండే వరకు మీరు చీఫ్ సెక్రటరీగా ఆ! ఉన్నారు. ఆ! అంతే. వరకు. అంతే. ఆఖరి రోజున వెళ్ళి ఆయన దగ్గర సెలవు తీసుకొని అప్పుడు ఆయన రాజ్‌భవన్‌కెళ్ళి రాజీనామా అది ఇచ్చాడు. అవును. సరే ఇది ఈయన ఎలక్ట్ అయ్యాడు. కౌన్సిల్ హాల్‌లో ఒక రూమ్‌లో కూర్చొని ఉన్నాడు ఆయన. డీజీపీ వెళ్ళాము. నేను డీజీపీ నువ్వు బయట ఉండవయ్యా ఒక నిమిషం అని చెప్పాను. అయ్యా ఆయన రమ్మంటే వచ్చాను. నాకు స్టేట్‌లో పనిచేయాలని పెద్ద కోరిక లేదు. వెనక్కి వెళ్ళాలని కోరిక లేదు. ఐఎమ్ హ్యాపీ హియర్. ఢిల్లీ వెళ్తే ఐ విల్ బి ఈవెన్ మోర్ హ్యాపీ. నాకేం మీ ఇష్టం. మీరు ముందు నుంచి చేసిన ప్లేస్ ఢిల్లీ. అంతే. ఎగ్జాక్ట్‌లీ. నిర్ణయం మీది. మీరు తీసుకుంటే 2 రోజులు టైం ఇవ్వండి చూస్తాను. ఆయన మరి ఢిల్లీ వెళ్ళొచ్చాడు. ఏదో అంతా అయింది. చివరికి నన్ను గ్రీన్‌లాండ్స్ గెస్ట్ హౌస్‌లో పిలిపించి ఐ హావ్ డిసైడెడ్ టు రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ అన్నారు. అంతకంటేనా ఓహ్! నేను ఫ్రెష్ అపాయింట్మెంట్ కిందే ట్రీట్ చేసుకుంటానని చెప్పాను. కరెక్టే కదా! ఎందుకంటే ఆయనకు వద్దనుకుంటే వెళ్ళిపోయేవాడిని. అవును. కానీ రండి అని ఆయన చెప్పినప్పుడు ఆహ్వానం పలికారు కదా కరెక్ట్ నేను నేను మీరు అడిగితే చీఫ్ సెక్రటరీగా వచ్చినట్టే మీతో ఉంటాను. మీకేం లేదని ఉన్నాను. ఆయన ఓ టైప్ ఇద్దరు 24 గంటలు పనిచేసేవాళ్ళే. అసలు విశ్రామం అంటే ఆయనకి ఇద్దరికీ తెలీదు. అదే. కానీ ఆయనేంటి ఈ చిన్న విషయం కూడా నాకెందుకు చెప్పలేదని అడిగేవాడు. ఢిల్లీ నుంచి ఏమైనా వెనక్కి వచ్చినప్పుడు. ఈయన ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? నన్ను ఎందుకు విసిగిస్తారు? మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. నాకేమన్నా ఉంటే చెప్తాను. నాకు వచ్చి అనవసరమైన వివరాలు చెప్పొద్దనేవాడు ఈయన. ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్స్ అనమాట. సరే కానీ మీరు అలా అందరు చీఫ్ మినిస్టర్ దగ్గర ఈ బ్యాలెన్స్ చాలా అద్భుతంగా మీరు మెయింటైన్ చేసుకుంటూ ఏదో వచ్చారు. అదృష్టమో మొత్తానికి ఇద్దరితోనూ బాగానే నడిచింది. ఇద్దరు శభాష్ అనే ఆయన వాళ్ళ మన్నన కూడా పొందగలిగాను. సరే కొత్తలోనే ఆయన చెప్పాడు, యూ విల్ ఫైండ్ మీ అన్ ఈజీ పర్సన్ టు గెట్ ఆన్ విత్, నాతో ప్రాబ్లం ఉండదని. అలాగే ఉంది ఆయనతో. నవ్వుతూ హాయిగా ఆడుతూ పాడుతూ అన్నట్టే అయిపోయింది ఆయనతోటి. సరే ఒకసారి కొత్తలో ఆయన చార్జ్ తీసుకోగానే అందరూ 80 మంది హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టాము. మాట్లాడుతుంటే ఈయన ఏదో ప్రశ్నలు అడుగుతున్నాడు, నేను జవాబులు చెప్తున్నాను. అదేంటి సార్ వాళ్ళు ఎవరిని మాట్లాడేవారా అన్నారు. అదేంటంటే నేను వాళ్ళకి నాయకుడు లాంటి వాడిని. వాడు ఎవడో తడబడ్డాడు అనుకోండి, మీకు కోపం వచ్చిందనుకోండి, వాడిని ఎవడు కాపాడుతాడు? వాడి తరఫున నేను చెప్తాను. నేను చెప్పలేకపోతే వాళ్ళు నేను అడిగి మీకు చెప్తాను కానీ వాళ్ళు మాత్రం మీతో మాట్లాడేవారు.
మరి నేను మాట్లాడాలనుకుంటే నేను వెళ్ళిపోతాను, మీరు మాట్లాడుకోండి అని చెప్పాను. మీరు భలేవారు సార్ అన్నాడు, కానీ మొత్తానికి అంత ఫ్రీడమ్ ఇచ్చేవాడు. తర్వాత నేను రిటైర్ అయిపోయే ఓ నెల రోజుల ముందర ఏ పోస్ట్ ఆయన దగ్గరికి వచ్చినా పోస్ట్ రిటైర్మెంట్ పోస్టులు ఉంటాయి కదా మా ఐఏఎస్ ఆఫీసర్స్కి, అవునండి. ఇది మీరే తీసుకోండి అనేవాడు. నేను లేదు సార్, నాకు ఢిల్లీ వెళ్ళాలి ఉంది, రిటైర్ అయ్యాకనే ఒకసారి ఏదైనా ఉండకపోదు కదా అన్నాను. అలాగే డిజాస్టర్ విపత్తుల నిర్వహణ దాంట్లో అవును. వచ్చింది, వెళ్ళాను. ఆ చలిలో ఏం వెళ్తా సార్ నాతో ఉండండి అని మా పాప అప్పటికే చెప్పాడు. పాప అంత ఆప్యాయంగా ఉండేవాడు. అభిమానంగా ఉండేవాడు. ఆయనతోనూ బాగానే జరిగిందండి అది. అయితే మీరు ఢిల్లీలో అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ చాలా పదవులు నిర్వహించారు కదా! అంటే ఇప్పుడున్న వ్యాపకం ఏమిటి? నిర్వహించిన పదవులు ఏమిటి? తర్వాత అక్కడ ఆఫ్టర్ ఒకటేనమ్మా, రిటైర్మెంట్ రిటైర్మెంట్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత మెంబర్గా 5 ఏళ్ళు పనిచేశాను. అక్కడే ఉమ్. కేంద్ర ప్రభుత్వంలో. ఫస్ట్ కమిటీ అనమాట మాది. అది కొత్తగా సంస్థ పెట్టారు. అందులో జనరల్ మేజర్ కార్గిల్ టైంలో దేశానికి ఆయన ఆర్మీ చీఫ్, ఆయన వైస్ చైర్మన్, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు చైర్మన్. ఆ! తర్వాత మేము మెంబర్ 5 ఏళ్ళు ఉన్నాము. తర్వాత ఎంతో ముఖ్యమైన మ్, కార్యక్రమం అది. అస్సలు ఎవరు పట్టించుకోనిది కూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా బావిలో పడిపోయిన పిల్లాడు రక్షిస్తే మనకు మెడల్ ఇస్తారు, పేపర్లో పేరు వస్తుంది, అవును. తర్వాత గొప్పగా చెప్పుకుంటారు డేరింగ్ యాక్ట్ అని. అవును. అదే ఓ ఊరికి వరద రాకుండా ఎక్కడో దూరంగా ఒక ఆనకట్ట కట్టామనుకున్నారు, ఎవరికేం తెలుస్తుంది అందులో పొలిటికల్ మేలే. ఇప్పుడు నాగార్జున సాగర్ సిల్ట్ అయిపోయి దాని కెపాసిటీ తగ్గిపోయింది. ఆ సిల్ట్ తీస్తే ఎవరికి పొలిటికల్గా తెలుస్తుంది, ఏమి ఉండదు. ఆ డబ్బే ఇంకో నల్గొండ జిల్లాలో చిన్న రిజర్వాయర్ కడితే 4 ఓట్లు పడతాయి. కనుక అదే ఐఏఎస్ ఆఫీసర్స్కి కూడా ఏమైనా చేద్దామని ఉంటుంది, కానీ దాన్ని నివారించడంలో అంత గ్లామర్ ఉండదు. కనుక నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అది ఎంజాయ్ చేశాను 5 ఏళ్ళు. తర్వాత వెనక్కి వచ్చాక రకరకాలు ఒకసారి ఆంధ్రప్రదేశ్ భవన్లో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే చంద్రశేఖర్ అని ఈ హన్స్ ఇండియా అని కొత్తగా పేపర్ పెట్టారు. అవును. వాళ్ళ ఢిల్లీ బ్యూరో చీఫ్, సార్ మీరు మీ అనుభవాలన్నీ మా పాఠకులతో పంచుకుంటే బాగుంటుంది కదా రకరకాలంటే, బాగానే అది ఉందా ఇంగ్లీష్ పేపర్ కదండి, హన్స్ ఇండియా. ఇంగ్లీష్. ఇప్పుడు బిస్ బజ్ అని ఇంకోటి కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశారు. సరే బాగానే ఉందని ఒక స్టార్ట్ చేశాను. 7 ఏళ్ళు అయింది ఇప్పటికి. ప్రతి వారం రాస్తూనే ఉన్నాను. దానిలో కాలం వేసి వాటికి సంకలనాలు కూడా 2 వచ్చాయి, హార్వెస్ట్ అండ్ ర్యాండమ్ అనదర్ హార్వెస్ట్ అని అదొకటి. మళ్ళీ తర్వాత పద్మనాభయ్య గారు ఇప్పుడు స్టాఫ్ కాలేజ్ అవును. ఆయన హోమ్ సెక్రటరీగా చేశాడు. తర్వాత మరి ఆయన ఏమో ఐఏఎస్ ఆఫీసర్స్కి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఎథిక్స్ కొత్తగా పెట్టారు సబ్జెక్టు, చెప్పొచ్చు కదా అంటే నాకు నచ్చింది. ఎందుకంటే ఎథికల్ వాల్యూస్ రాజకీయ నాయకుల్లోనూ, జడ్జీల్లోనూ, మీడియాలోనూ, మాలోనూ అన్ని చోట్ల అడ్వకేట్స్, డాక్టర్స్ ప్రతి చోట ఇట్స్ అ ప్రాబ్లం అవును. ఎథికల్ కాండక్ట్. బాగుంది అనిపించి సరే అన్నాను, నచ్చింది నాకు. ఆ కార్యక్రమానికి నేను తయారవుతుండగా ఇంత ఇన్ఫర్మేషన్ ఈ పిల్లలకి ఎక్కడ దొరుకుతుందని ఓ పుస్తకం రాద్దాం అనిపించి ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ అని ఒక పుస్తకం కూడా రాశాను. అది బాగుంది అనిపించింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఇంకోటి రాశాను. తర్వాత నా అనుభవాలన్నీ తెలుగులో మౌన మకరందం అని ఉంటాను. అవును. అలాగే ఇంగ్లీష్లో ట్రెక్కింగ్ ఓవర్ పెబుల్స్ అని అది ఇంకో ఇంగ్లీష్లో రాశాను. పుస్తకాలు కొన్ని అయింది. తర్వాత ఈ వీళ్ళ రైతుల మీద కూడా రాశారు కదా, రైతులకు సంబంధించింది. అగ్రికల్చర్ మీద రాశాను రాశారు. పుస్తకం అదే రాశాను. వ్యవసాయం మీద వాటి మీద రాశారు. తర్వాత ఆ టైంలోనే క్రాప్ హాలిడే అని డిక్లేర్ చేశారు ఈస్ట్ గోదావరిలో రైతులు. వాళ్ళకి గవర్నమెంట్ మీద నమ్మకం పోయి మాకు ఏం చేయట్లేదు మీరు, మేము ఈ ఏడాది దాడవా పంట వేయమని అయ్యో మానేశారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ నన్ను చైర్మన్గా వేస్తే వెళ్ళి అది ఏంటని చెప్పి దానికి ఏదో రికమెండేషన్స్ చేశాము. అదొకటి జరిగింది. తర్వాత ఏమో ఇప్పుడు ఈ ఐఏఎస్ పరీక్షకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లెక్చర్స్ ఇస్తూ ఉంటాను. 4-5 ఇన్స్టిట్యూట్స్లో లెక్చర్స్ ఇచ్చారు. తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ గురించి కూడా చెప్తూ ఉంటాను. అది మరి పొద్దున్నంతా సీరియస్గా పనిచేస్తానమ్మా, మధ్యాహ్నం అంతా సీరియస్గా సినిమాలో ఏదో చూస్తాను, మరి ఈక్వల్లీ సీరియస్. మరి ల్యాప్టాప్లో సినిమాలు ఏదో చూస్తూ ఉంటాను. సరే సాయంకాలం నిజాం క్లబ్కి వెళ్ళి ఓ గేమ్ బిలియర్డ్స్ ఆడతాను. తర్వాత ముఖ్యంగా నేను అందరికీ పిల్లలకి కూడా చెప్తూ ఉంటాను, లైఫ్లో 3 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. దేవుడిచ్చిన శరీరం దాన్ని కాపాడుకోవాలి. సో యూ మస్ట్ బి ఫిజికల్లీ ఫిట్. పొద్దున్నే
ఇవాళ కూడా 4:45కి లేచి రెడీ అయ్యి ఈ కాలనీలో వాక్ చేసి ఇంటికి వచ్చి కొంచెం ఎక్సర్సైజ్ చేసి గ్రేట్ అండి. అప్పుడు ప్రైస్. అండ్ దెన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇస్ ఎమోషనల్ స్టెబిలిటీ. యోగా చేసేవాళ్ళు ఉంటారు. నాకు దేవుడి మీద భగవంతుడి మీద నమ్మకం ఉంది, ప్రేయర్ చేసుకుంటాను. తర్వాత మైండ్ యాక్టివ్గా ఉండాలి. ఆ కంప్యూటర్లో ఏదో గేమ్స్ అవి ఆడుతుంటాను, లేకపోతే ఎవరైనా క్విజ్ లాంటిది ఏదో పెడితే అందులో పాల్గొని వాళ్ళందరికీ కూడా చెప్తుంటారు. ఈ 3 ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ ఉంచుకోండి అని చెప్పి దిస్ ఇస్ మై కార్యక్రమం. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నవి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అంటే మీ జర్నీ ఇదంతా కూడా మీ ఉద్యోగము అవి అన్నీ మాట్లాడాం కదా. మనం అది అదర్ సైడ్ వద్దాము. పుస్తకాలు రాయడం అన్నది మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్ స్టార్ట్ చేశారా? ముందేమైనా రాశారా? ఈ టింక్చర్డ్ క్యాన్వాస్, వసుంధర ఇవన్నీ సర్వీస్లో సర్వీస్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు రాసినవి అంటే ఆ ఉద్యోగాలకు సంబంధించినవి. అదే కానీ సొంత జీవితం వాటి గురించి కాదు. మా మనవరాలు, నా కూతురు టెలిఫోన్లో నాకు నేర్పించింది స్పీచ్ టు టెక్స్ట్ అని. నేను డిక్టేట్ చేస్తాను, అదేమో ఇంగ్లీష్లో రాసేస్తూ ఉంటుంది. అవును. అదేమో మా రామకృష్ణకి ఇస్తే అతనేమో ప్రింట్అవుట్ తీసి లేకపోతే ఆన్లైన్ పెడతాడు. అది జరుగుతుంటుంది. అన్ని పుస్తకాలు అందులోనే జరిగిపోయాయి. బాగుంది, చాలా బాగుంది. అలాగే సమాజం పట్ల మీ ఆలోచన దృక్పథం ఎలా ఉందంటారు? మాతో షేర్ చేసి చెప్తాను. అసలు దేవుడి మీద నాకు నమ్మకం ఉండేది కాదమ్మా. 19 ఏట దాకా అసలు నమ్మలేదు. అదే మీరు ఇందాక అన్నారని నేను నాస్తికుడిని కాదు, కానీ ఓకే న్యూట్రల్గా ఉండే. మా నాన్నగారు అంతే. ఆయనకి గుళ్ళకి వెళ్ళేవాడు, అన్నీ చేసేవాడు, కానీ ఆయనకి పెద్ద ఇదేం లేదు. ఇంట్లో దినచర్యలో పూజ పెద్దగా పూజలు చేయడం అది. ఒకసారి ఢిల్లీలో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ చేస్తుండగా నాకు అప్పుడు 55 ఏళ్ళు అలవాటు ఉండేది స్మోకింగ్. ఎక్స్పెరిమెంట్ ఆపేసి బయటికి వెళ్ళాను సిగరెట్ కాల్చుకుందుకు. వెనక్కి వచ్చేటప్పటికి ఆ క్రూసిబుల్ అని ఒకటి ఉంటుంది, చిన్న గిన్నె లాంటిది, ఈ పింగాణిది. అవును. అది టిల్ట్ అయిపోయి ఉలికిపోయింది. పోయింది ఎక్స్పెరిమెంట్. దాంతో ఫెయిల్ చేశాను నన్ను. నా లైఫ్లో ఫస్ట్ టైం కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాను. కానీ బీఎస్సీ ఆనర్స్ పాస్ అయ్యాను, కానీ ఒకసారి ఫెయిల్ అయితే సెకండ్ క్లాసే ఇస్తారు. సో సెకండ్ క్లాస్ అందరూ అంటే నగుబాటు అనమాట నలుగురిలో. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదు. వెనక్కి వచ్చి ఎంఎస్సీలో జాయిన్ అయ్యాను. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ కూడా ఇక్కడికి వచ్చింది. అదనమాట, అదొక ఎక్స్పీరియన్స్. మీరు సమాజం గురించి అంటారా? ఇప్పుడు విలువలు పడిపోతున్నాయనేది అందరూ అంటుంటారమ్మా. 17వ శతాబ్దంలో అడిగితే 16వ శతాబ్దం గురించి వాళ్ళు అలా అనేవారు. 18th, 17th గురించి. ఇప్పుడు మనం వాళ్ళ గురించి, మన గురించి వచ్చే ఇదంతా నేనేం నమ్మను. నేను ఇప్పుడు తిరుగుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను కుర్రాళ్ళతోటి, కలెక్టర్లు, ఎస్పీ, చాకుల్ లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ దెన్ సిన్సియర్, ఆనెస్ట్, కమిటెడ్, హార్డ్ వర్కింగ్. వాళ్ళు ఏదో ఐఏఎస్ అంతా చెడిపోయారంటే ఎవరో కట్నం తీసుకున్నారు, ఎవరో డబ్బులు తీసుకున్నారంటే ఎప్పుడు లేరు. కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే రాజకీయ నాయకులు, జడ్జీలు, మరి ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, ప్రెస్ వాళ్ళు, జైల్లో లేని వాళ్ళు లేరు. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్ తప్ప వాళ్ళు కూడా. కనుక ప్రజల్లో వీళ్ళందరూ మన హక్కుల్ని కాపాడాల్సిన వాళ్ళు. అది వాళ్ళు దే ఆర్ లైక్ యునో దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అవర్ రైట్స్. ప్రొటెక్ట్. వాళ్ళే వెళ్ళి మరి కరప్షన్కిను భయానికి. కనుక ఆ ట్రస్ట్ డెఫిసిట్ అంటారు కదా, ప్రజల్లో నమ్మకం పోతోంది. దాన్ని అరెస్ట్ చేయాలి ఒకటి. సో వి మస్ట్ ఇన్కల్కేట్ ఏ హ్యాబిట్. అందుకని ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ కూడా విలువలు బోధిస్తున్నారని చెప్పారు కదా విద్యార్థి. అదిను. తర్వాత స్కూల్ చదువు అవగానే, కాలేజ్ చదువు అవగానే, ఉద్యోగం రాగానే, పెళ్ళి అవగానే మన దేశంలో టాప్ 2%లోకి వచ్చేసాం అనుకున్నాం ఆల్రెడీ. ఇంకా ఏం కావాలి? ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక ఢిల్లీలో పోస్టింగ్ కావాలి, ఢిల్లీలో పోస్టింగ్ వచ్చాక వరల్డ్ బ్యాంక్లో పోస్టింగ్ కావాలి, వరల్డ్ బ్యాంక్లో పోస్టింగ్ వచ్చాక 5 ఏళ్ళు పనిచేసి పెన్షన్ కావాలి. ఇంకా దానికి అంత దాని బదులు సబ్ కలెక్టర్గా ఉండగానే ఇంకా నాకేం వద్దు, జరిగేదైతే జరుగుతుంది, లెట్ మీ లుక్ డౌన్వర్డ్స్, బ్యాక్వర్డ్స్. నేను ప్రజలకి ముఖ్యంగా అధోగతి పాలైన వాళ్ళందుకే ఏం చేయగలను అని చెప్పి ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్తుంటాను, బంజారా హిల్స్కి ఎంఆర్ఓ అని ఉంటాడు, ఒకప్పుడు తహసీల్దార్ అనేవాడు. ఆయనకున్నంత పవర్ మైక్రోసాఫ్ట్ చైర్మన్కి కూడా ఉండదు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నారు కదా ఎంక్రోమెంట్, అది వాళ్ళు చేయగలరా? ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇప్పించగలరా?
ఒకరికి పెన్షన్ ఇప్పించగలరా? అది ఎంఆర్ఓ చేయగలడు. మరి చీఫ్ సెక్రటరీ ఎంత చేయగలరో మీరు ఊహించండి. కనుక ఆసక్తి కూడా అంతంటూ ఉండాలి. కనుక రెండిటికి తట్టుకోగలగాలమ్మా. ఏ ఏ నిలబడాలి ప్రొఫెషన్‌లో నిలబడాలి దేనికైనా ఏ నిలబడాలి. ప్రొఫెషన్‌లో ఉన్నా భయం అనేది ఉండకూడదు. ఎందుకంటే నాకెవరేం చేస్తారింకా? ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్‌లో లేని ప్రొవిజన్ మన కాన్స్టిట్యూషన్‌లో ఉంది. ఏంటి? ఆల్ ఇండియా సర్వీసెస్‌కి ప్రొటెక్షన్ అనేది. నీకు కాన్స్టిట్యూషనే ప్రొటెక్షన్ ఇచ్చాక నువ్వు ఎవరికి చూసి భయపడాలి? తర్వాత నేను సర్వీస్ జాయిన్ అయినప్పుడు నా జీతం 300. ఇవాళ నాకు పెన్షన్ 1,25,000. ఇంకంతకంటే ఏం కావాలమ్మా? ఆ? కనుక టెంప్టేషన్, ఫియర్, ప్రలోభం, భయం అనేది లేకుండా ఒకసారి నాకు ఒక మంత్రి ఒక ఆయన ఉండేవాడు, పేరు అనవసరం. ఆయనకు ఒక సలహాదారు ఉండేవాడు చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో. ఆయన చెప్పింది నేను ఫైల్ పంపిస్తే ఆయన చెప్పింది విని రాసేవాడు. ఒకసారి ఆయన వేసిన అది నాకు నచ్చలేదు. ఇది తప్పండి, ఇది చేయకూడదు, ఇది ప్రజాశ్రేయస్కి వ్యతిరేకం, రూల్స్ కూడా ఒప్పుకోవు, కొంచెం మనసు మార్చుకోవడానికి రాసి పంపిస్తే ఒప్పుకోలేదు. బిజినెస్ రూల్స్ ప్రకారం ఎంత మన దేశంలో ఎటువంటి సిస్టమ్ పెట్టారు చూడండి. అడగొచ్చు మళ్ళీ, నేను మీ ఆర్డర్ ఒప్పుకోను, దీన్ని ప్లీజ్ రీకన్సిడర్ అని. దాని తర్వాత కూడా ఆయన ఒప్పుకోకపోతే, మనకి నచ్చకపోతే చీఫ్ మినిస్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. అంత ప్రొవిజన్స్ పెట్టాడు. సో ఆయన రెండోసారి కూడా ఒప్పుకోకపోతే నేను రాశాను, నేను ముఖ్యమంత్రికి అప్పీల్ చేయదలుచుకున్నానండి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని. అది చూసి భయపడ్డాడు, మానేశాడు. సో అలా మనం నిలబడగలగాలి అంటే ప్రజాశ్రేయస్సు కోసం. కొందరికి ఊరికే పొలిటీషియన్తో దెబ్బలాడదామని అదొక ఇది అటువంటిది కాదు. రప్చర్ కోసం కాకుండా బాధ్యతగా ఎగ్జాక్ట్లీ. నిలబడాలి. అసలు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు 2 ఐడియాలు వచ్చాయనుకోండి, 2 మంచివే. నా మంత్రి నేను ఏ చేస్తానంటే దానికి ఎందుకు తగాదా పెట్టుకోవాలి? నేను నేను చెప్పింది కాకుండా రెండో చేయొద్దని అంటే తప్పు కదా, 2 కరెక్ట్ అయినప్పుడు. అటువంటి కొంచెం హెచ్చు తగ్గులు, పట్టు విడుపు అంటారు. ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఉంటారు కదా, అది అవును. ఉండాలి సర్వీస్, అవును. సివిల్ సర్వెంట్స్కి. అది ముఖ్యం. అంటే మీరు ఇలాంటి విషయంలో కూడా ఒకసారి ఎక్కడో నేను చదివాను మీ గురించి. రైల్లో వాళ్ళు జయాంధ్ర ఉద్యమం టైంలో అవును. ఏదో మీరు చక్కగా మేనేజ్ చేశారని అదొక చెప్పి. విచిత్రమైన పరిస్థితి అమ్మా. 8 నెలలు ఆ, ప్రభుత్వమే ఎప్పుడండి లేదు. ఎప్పుడండి 1971, 71. 71, 72. అదే 72లో మీ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ చూస్తుంటే ఒక పాయింట్ 72లో జరిగింది ఇది యాజిటేషన్. 8 నెలలు స్తంభించిపోయింది రాష్ట్రం అంతా, ఆంధ్ర రాష్ట్రం. ఎవరు ఒక్క ఐఏఎస్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ తప్ప ఎవరూ పనిచేయట్లేదు. అంటే ముసుగులు వేసుకుని సాయంకాలం సీక్రెట్గా వచ్చి ఇంట్లో పనిచేసి వెళ్ళేవాడు పాపం, లాయల్టీ గురించి. కానీ అంత పరిస్థితుల్లో నాకు ఒకసారి ఫైరింగ్ జరిగింది ఒంగోలులో. అది అప్పుడు మీరు ఒంగోలు సబ్ కలెక్టర్గా సబ్ ఉన్నట్టున్నారు కలెక్టర్ కదా. ఉండేవాడిని. నేను అందరితోనూ క్లోజ్గా ఉండేవాడిని. అవును. ఓ రోజు కేఎల్ రావు గారు అప్పుడు ఇరిగేషన్కి మినిస్టర్ ఢిల్లీలో. మినిస్టర్ అవును. ఆయన ఎందుకు ఆయన తట్టిందో రైల్లో బయలుదేరాడు చెన్నై నుంచి ఢిల్లీకి. ప్రతి స్టేషన్లోనూ తగాదా అయ్యారు. బస్సులు కాల్ చేస్తున్నారు. అప్పుడు అవును. ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా, పాపం ఆయనకి ఎందుకు. అది నేనేమో చీరాల్లో ఉన్నాను, మా కలెక్టర్ ఏమో నేను ఒంగోలులో ఉంటాను, నువ్వు చీరాల్లో ఉండవు అని పంపించాడు అనమాట. నేను అక్కడే ఉండిపోయాను చీరాల్లో. ఓ రోజు రాత్రి మరి కేంద్ర మంత్రి వస్తుందంటే వెళ్ళాను, వినయపూర్వకంగా దండకం పెట్టాను, వెనక్కి వచ్చాను, గెస్ట్ హౌస్లో సెటిల్ అయ్యాను. అది తెలివైన కుర్రాళ్ళు రైలు అవుటర్ స్టేషన్ దాకా వెళ్ళేదాకా ఆగి అక్కడ ఆపేశారు. నేను వెనక్కి వచ్చాక నాకు మళ్ళీ వచ్చింది, మీరు వెళ్ళిపోయింది అంటున్నారు, రైలు ఆపేశారని. వీళ్ళు అంటే యాజిటేషన్ చేస్తున్న వాళ్ళు ఆపేశారు. కుర్రాళ్ళు పక్కనే రాళ్ల గుట్టలు. అయ్యో. అని అక్కడ తర్వాత మరి ట్రైన్లో ఎవరున్నారో తెలియదు, ప్రెగ్నెంట్ విమెన్ ఉండొచ్చు, రేపు పెళ్ళి అయ్యే వాళ్ళు ఉండొచ్చు, అవును. రేపు హార్ట్ ఆపరేషన్ చేసుకోవాల్సిన ఉండొచ్చు, అవును. వాళ్ళకేం తెలుసు పిల్లలకి. అవును. తర్వాత అక్కడ నాకు డ్రైవర్ లేడు, జీప్ లేదు, ఆర్టీసీ బస్ ఒకటి ఉందండి, అది డ్రైవ్ చేసుకుంటూ నేను వెళ్ళాను. ఆర్టీసీ బస్ డ్రైవ్ చేసి మరి ఏం చేస్తాం, ఇంకా అవుటర్ స్టేషన్ దాకా వెళ్ళి అవును, దిగి వెళ్ళాలి. ఆయనతో అక్కడ లక్కీగా ఒక కుర్రాడు కనిపించాడు, శ్రీరామూర్తిని. అతను ఏమయ్యా బాగున్నావు అంటే, సార్ నమస్కారం అంటే కొంచెం కాస్త వాళ్ళతో ఒక చిన్న ర్యాపోర్ వచ్చింది. తర్వాత కబుర్లు చెప్పేసి చూడ ఆయన కేంద్ర మంత్రి, ఆయన ఏం చెప్తాడు ప్రత్యేక రాష్ట్రం గురించి. తర్వాత మీరు జై ఆంధ్ర అనేది నినాదాలు భావ్యం కదా, హీ ఈజ్ అబవ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు నేను వచ్చేటట్టు చూస్తాను, మీతో మాట్లాడిస్తాను, మీరు చెప్పి విని అది ప్రధానమంత్రికి చెప్తానని నేను చెప్పిస్తాను, దాంతో వదిలేయండి, రేపు పేపర్లో వస్తుంది మీరు ఆపేరని, మీకు మంచి పేరు. తర్వాత
1000 మంది ఉన్నారు. ఎటువంటి వాళ్ళు అందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు. మీ అసోసియేషన్‌కి చెడ్డ పేరు వస్తుంది. సరే ఆయనేమో ముందర రానన్నాడు. నాన్‌సెన్స్ నేను ఇది సార్ పరిస్థితి. ఒక్కసారి ఒక్క మాట నేను ప్రధానమంత్రికి చెప్తానయ్యా, నేను మీతో ఏకీభవిస్తున్నాను, మంచిదేమీ కాదని అంటే పాపం అన్నాడు. సబ్సైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ తర్వాత ఆగిపోయారా? అప్పుడు వెళ్ళిపోయారా విద్యార్థులంతా వెనక్కి? వెళ్ళిపోయారు. ట్రైన్ సాఫీగా వెళ్ళిపోయింది. కానీ పెద్ద ఇబ్బంది కాకుండా మీరు లేదు, బాగా లేదు. మొత్తానికి ఏదో మేనేజ్ మేనేజ్ చేస్తారు. ఇప్పుడు మీ యువత అన్నారు కదా, ఇప్పుడు విద్యార్థుల గురించి వచ్చింది కదా, ఇప్పుడున్న యువతకి మీరు అంటే చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ వైపే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే లెటెస్ట్ స్పీక్ ఫ్రాంక్లీ కొన్ని లక్షల్లో ఉద్యోగాలు బాగా ఉన్నాయని చెప్పి అందరూ వెళుతున్నారు. అలాగే ఇప్పుడు మీరు ఐఏఎస్ లేదా వేరే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇందులో వెళదాం అనుకున్న అందులో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏమిటి? నాకు పెళ్ళి అయిపోయిందమ్మా, ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్కి వెళ్తున్నాను. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఏం చేయమంటావు లైఫ్లో అంటే, బీ హ్యాపీరా అన్నాడు. ఇవాళ దాకా నాకు అర్థం అవ్వలేదు, కానీ ఐఎమ్ ఏ హ్యాపీ మ్యాన్. ఆయన చెప్పింది చేయగలుగుతున్నాను. ఎందుకు చేయగలుగుతుంది నేను చెప్పలేదు, కానీ వీళ్ళకి నేను చెప్పేవి రండి. ఒకటి, ఈ ఫియర్ అండ్ టెంప్టేషన్, భయం ప్రలోభం వాటికి లొంగొద్దు, అనవసరం. రెండోది ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేసుకోండి. మూడోది, డబ్బే ముఖ్యమైతే నాంపల్లి స్టేషన్ ముందర కిళ్ళి దుకాణం పెట్టుకుంటే రోజుకి ₹1,00,000 చేసుకోవచ్చు. కాదనుకుంటే మరి సర్వీస్ చేయాలనుకుంటే ఒక లెవెల్ దాకా అన్నీ మనకు కావాలి, సౌకర్యాలు సమకూర్చాలి మన వృత్తి ఏదైనా సరే. కానీ అది దాటి పెద్ద దురాశ పెట్టుకోకుండా ఉండుంటే సర్వీస్లో ఉన్నంత సుఖం ఇంకోళ్ళకి ఇవ్వడంలో ఉన్నంత సుఖం మనం అడగడంలో తీసుకోవడంలో ఎప్పుడూ లేదమ్మా. అది మరి కావాలంటే మరి సాఫ్ట్వేర్లోనూ మరి మీకు ఎందులోనూ వాళ్ళు బ్రిడ్జ్లు కడతారు, అన్నీ చేయొచ్చు, డాక్టర్లు ఎన్నో చేస్తారు. కానీ ఐఏఎస్లో ఉన్నంత వెరైటీ, అంత చిన్నతనంలో అంత చేతిలో అధికారం కూడా ఎందుకు? నలుగురి కోసం ఉపయోగించడానికి. అది ఎక్కడ ఉండదు. కనుక సివిల్ సర్వీసెస్ తప్పకుండా మంచిది అని చెప్తుంటాను. కానీ మీరు ఏది చేసినా సరే ఈ 2-3 సూత్రాలు మాత్రం పాటించండి చెప్తుంటాను. ఇది చెప్తుంటే మీరు ఇప్పుడు దేవానంద్ గారి గురించి కూడా ఇప్పుడు మాట చెప్పారు. ఆయన లైఫ్ హిస్టరీ మే జిందగీ కా సాత్ నిభాతా చలా గయా అని చెప్పండి. కరెక్టే. ఇప్పుడు దేవుడు ఒక లైఫ్ ఇచ్చాడమ్మా, అది మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మనం సుఖపడి నలుగురిని సుఖపడాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, అన్నిటికంటే మహాపాపం ఎవరంటే, ఇప్పుడు మీరు హాయిగా నవ్వుతూ కనిపిస్తున్నారు, మీకు నేను మీ మనసు నొప్పించారనుకోండి, అది పాపం. తర్వాత ఎవరైనా దారిలో వెళ్తుంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆగి కొంచెం హెల్ప్ చేయగలిగితే అది పుణ్యం. మిగతావన్నీ పాపం పుణ్యం నాకు తెలియదు, కానీ ఇవి రెండే నమ్ముతాను. చాలా సంతోషం అండి. ఆఖరిగా మీ ఫ్యామిలీ విషయాలు చాలా చెప్పారు. మీ శ్రీమతి ఉషా కందా గారి గురించి కూడా ఒక మాట చెప్పండి. ఆవిడ మెరైన్ బయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమ్మా. మాది అటు లవ్ మ్యారేజీ కాదు, ఇటు అరేంజ్ మ్యారేజీ కాదు. అంటే నా మేనమావ కూతురు, చిన్నప్పటి నుంచి అనుకున్నది ఇది దగ్గర సంబంధం. కానీ ఒకళ్ళు ఇష్టపడడం చేసుకున్నాం. మొన్న ఎవరో అడిగారు, మీ ఇద్దరు చాలా విషయాలు పంచుకుంటారా అని, కామన్ హ్యాబిట్స్ ఉన్నాయని. నేను కూడా అదే దాని గురించి ఆవిడ గురించి చెప్పండి. మాకు అస్సలు ఏది కామన్లో లేదమ్మా. ప్రతి చిన్న విషయంలోనూ దెబ్బలాడుకుంటాం. కానీ అదే చెప్పాను, ఆవిడ లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా ఆవిడ ఉండలేను, ఇద్దరం కలిసి అస్సలు ఉండలేము. కానీ మరి అలాగే జరుగుతుంది. 50-60 ఏళ్ళు అవ్వబోతుంది పెళ్ళి. అంటే అంత బాగా వెరీ లాంగ్ అసోసియేషన్. ఆవిడకి గ్రీన్ ఫింగర్స్ అంటారు కదా, చిన్నప్పటి నుంచి ఏది ముట్టుకున్నా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చుట్టూ అంతా గ్రీనరీ. ఇవన్నీ మేము చేసేవాళ్ళమ్మా. చాలా బాగుంది. పైన కూడా చిన్న రూఫ్లో వేయటం అదే చాలా బాగుంది. అసలు ఏదో తోటలో కూర్చున్నట్టుగా. ఇటువంటి ఇల్లు ఎక్కడా లేదు ఈ కాలనీలో. చాలా బాగుంది కూడా, అసలు చుట్టూ మొక్కలు ఎంతో ఆహ్లాదంగా ఉంది. అసలు మేము తోటలో కూర్చున్నట్టుంది మీ ఇంట్లో అంతే. కూర్చుంటే. ఈ లాన్ కూడా ఈ ఒక్క ఇంటికే ఉంది. అదేనే అందుకనే అసలు మా అబ్బాయి కొనుక్కున్నాడు. తర్వాత అదొక విషయం ఆవిడ గురించి. తర్వాత మా నాన్నగారు చెప్పేవారు, 80 సంవత్సరాలు అవ్వబోతున్నాయి నాకు ఇంకో 2 రోజుల్లో. మొన్న వినాయక చవితి ముందు రోజున తిథుల ప్రకారం అయిపోయింది. మరి మా నాన్నగారిని ఎవరో అడిగారు, హౌ ఇస్ లైఫ్ అంటే, ఇట్ ఈస్ బెటర్ దెన్ ది ఆల్టర్నేటివ్ అని చెప్పారు. కనుక బతికున్నాం,
సుఖంగా ఉన్నావు, దేవుడు అన్నీ ఇచ్చాడు, ఎంజాయ్ చెయ్యి, తర్వాత వీలైతే నలుగురికి ఉపయోగపడని చెప్పి అది ముఖ్యం. మీతో మాట్లాడుతుంటే అంటే యాక్చువల్లీ మీరు చాలా పెద్ద అధికారి, దేశ విదేశాలు ఎన్నో చోట్ల పనిచేశారు. కానీ అదొక్కటి మాత్రం ఒక స్మాల్ ఏమంటారు ఒక కన్వర్జేషన్ ఒక మామూలు వాళ్ళతోటి మా కొలీగ్తో మాట్లాడినంత ఫీల్ కలిగిస్తున్నారు. అంటే మీరు పెద్దవాళ్ళు పెద్దగా ఉన్నారు, చిన్నవాళ్ళతో మీరు మీకు ఒక చిన్నగా మాట కూడా చెప్తానమ్మా, ఉండగలుగుతున్నారు. నేను ఎప్పుడు రాష్ట్రపతి దగ్గర కూడా పనిచేశాను. ఆయన చూసి ఈయన ఓహో చాలా పెద్ద హోదాలో ఉన్నాడు నాకు ఎప్పుడు అనిపించలేదు. మా కార్ డ్రైవర్ కూడా నాకంటే చిన్న హోదాలో ఉన్న నాకు ఎప్పుడు అనిపించలేదు. అందరూ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మీ సంస్కారం అది, అంతే మీ అంతే సంస్కారం. కాదు, వీఆర్ ఆల్ హ్యూమన్. దేవుడు రకరకాలుగా రకరకాల చోట్ల పెట్టాడు. మనం ఉన్న దాంట్లో ఏదో చేయగలిగి చేయాలి, కానీ దాని గురించి ఆలోచించకూడదు. అది తర్వాత అన్నీ మనకు తెలుసని అనుకోకూడదు. మా అన్నయ్య చాలా తెలివైనవాడు, కానీ నిజంగా ఎన్నో విషయాలు ఆయనకు తెలిసిన విషయాలు ఎవరికి తెలుసు అనుకోను. ఒకసారి మా నాన్నగారు ఇంకా భరించలేక మన పక్కింటి అమ్మాయి మూడో పేరు చెప్పరా అన్నట్ట. మన పక్కింటి మూడో అమ్మాయి పేరు చెప్పరా అన్నట్ట. నాకు తెలియదు. అమ్మయ్య నీకు తెలియని విషయం నాకు ఒకటి తెలుసు అన్నట్టు ఆయన. అలాగా అందరికీ తెలిసి ఉంటే తెలియని ఉంటాయమ్మా. మన హద్దులు మనం తెలుసుకుని మనలో మనం వీలైనంత సుఖంగా గడుపుతూ నలుగురిని సుఖపడుతూ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మీ సమకాలీన లేదా 80 ఏళ్ళ వయసు ఇటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళకి మీరు ఇచ్చే మీ సజెషన్ ఏమైనా ఉందా, సలహా కానీ సూచన కానీ? ప్రత్యేకంగా ఏముందమ్మా, అదే. ఇదే అందరికీ ఇప్పుడు ధర్మరాజు అశరీరం అని అడుగుతుంది. ఎందుకంటే పాండవులు నలుగురు మూసిపోతారు ఆ మంచినీళ్ళ కోసం వెళ్ళి. ధర్మరాజు వెళ్ళాక ప్రపంచంలో అతి విచిత్రమైన విషయం ఏంటంటే అందరికీ చావు తప్పదని తెలుసు, కానీ ప్రతి నిమిషం మనకి రాదు అన్నట్టు బతుకుతామని. కానీ అది కరెక్ట్ ఫిలాసఫీ. అది జరగదు, తప్పదు. దాని గురించి ఆలోచించకూడదు. దే ఇస్ నో యూజ్. ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ మనం ఏం చేస్తున్నాం అని చెప్పి డేల్ కార్నెగీ అని ఫేమస్ రైటర్ చెప్పాడు, లివ్ ఇన్ డే టైట్ కంపార్ట్మెంట్స్ అని. నిన్న రాదు, అయిపోయింది. రేపు గురించి మనకు తెలియదు. ఈ ముఖ్యం, దిస్ ప్రెసెంట్ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంజాయ్ ఇట్ థరలీ, పుట్ ఇట్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్. గాడ్ విల్ బీ హ్యాపీ దట్ వే. ఈ క్షణాన్ని పూర్తిగా అనుభవించాలి, అంతే. అదే మీరు ఇచ్చేది. చాలా సంతోషం అండి మీతో మాట్లాడుతూ ఉంటే. టైం ఇట్టే అయిపోయింది. మీరు ఏమంటారు ముఖ్యమంత్రుల గురించి చెప్పారు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గర పనిచేయడం గురించి చెప్పారు, మీ పర్సనల్ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్నో విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకున్నాము. మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, ఇలాగే మంచి మంచి మీ ఎక్స్పీరియన్స్ అన్ని మాలాంటి వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉత్సాహంగా ఉండాలి. మీ నుంచి మరిన్ని పుస్తకాలు, ముఖ్యంగా ఎన్నో రచనలు చేస్తారు, ఇంకా రాయాలని చెప్పి, ఎందుకంటే మీరు అంత యాక్టివ్గా అంత యాక్టివ్గా పెట్టుకుంటున్నారు కాబట్టి రాయాలని కోరుకుంటూ మా యూట్యూబ్ ఛానల్ వాసవదత్త రమణ యూట్యూబ్ ఛానల్ నుంచి సెలవు. థ్యాంక్స్ అమ్మా. నమస్కారం.